మా మమ్మీ ఇంకా తారక్ ఏం చేస్తున్నారు అని చూస్తున్నారా? ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. మేము లాస్ట్ ఇయర్ అంటే 2025 డిసెంబర్లో ఏమేం చేసామో కొంచెం మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను ఈ వీడియోలో. స్టీవ్ వాళ్ళ డాడ్ సైడ్ ఫ్యామిలీ అంటే స్టీవ్ వాళ్ళ పెద్దనాన్నలు, బాబాయిలు వాళ్ళందరినీ మీట్ అవ్వడానికి మేము ఈ ప్లేస్కి లంచ్కి వచ్చాము. మా మమ్మీ కూడా మాతో ఉన్నారు, సో మమ్మీ కూడా జాయిన్ అయ్యారు. ఇది ఒక ఇటాలియన్ రెస్టారెంట్. లైక్ స్టీవ్ వాళ్ళ నానమ్మ ఇస్ అన్ ఇటాలియన్. తను ఇటలీ నుంచి మూవ్ అయ్యారనమాట. సో షీ స్పీక్స్ ఇటలీ అండ్ ఆల్. సో ప్రాపర్ ఇటాలియన్. సో అమ్మ ఇటాలియన్ అయినప్పుడు పిల్లలకి ఆబ్వియస్గా ఇటాలియన్ ఫుడ్ మీద ప్రేమ ఉంటుంది కదా. సో అందుకని అందరూ ఇటాలియన్ రెస్టారెంట్ చూస్ చేసుకున్నారు. ఈ రెస్టారెంట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా ఫేమస్ అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. తారక్ అయితే రచ్చ చేశాడు, చూస్తున్నారు కదా. క్రేయాన్స్ ని గీకడమే కాదు, కాసేపు తర్వాత తిన్నాడు కూడా. లంచ్ కి సిటీలో ఉన్న బ్రదర్స్ అందరూ వచ్చారు. స్టీవ్ కి అత్త కూడా ఉన్నారు, మేనత్త. తను డీసీలో ఉంటారు, సో తను రాలేదు. ఇంకా వేరే పెద్దనాన్నలు, బాబాయిలు కొంచెం ఇండియానా అటువైపు ఉంటారు, వాళ్ళు రాలేదు. స్టీవ్ వాళ్ళ డాడ్ కూడా లేరు, తను కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, మామయ్య. స్టీవ్ వాళ్ళ అంకుల్స్ ముగ్గురు వచ్చారు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. అంటే 3 జనరేషన్స్ వచ్చారు. అందరూ ఏం తినాలి అని ఆలోచిస్తుంటే మా బుడ్డోడు మాత్రం ఏం లాగి పడేయాలి, ఏం పీకేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. చూసుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఆ ఫ్లేవర్ వాజ్ని లాగదామా, మెన్యూ కార్డ్ని లాగేద్దామా అని చూసుకుంటున్నాడు. ఈ రెస్టారెంట్ ప్రతి సీజన్లో చాలా బ్యూటిఫుల్గా డెకార్ చేస్తారు. నా లాస్ట్ ఇయర్ బర్త్డే డిన్నర్కి నేను స్టీవ్ ఇక్కడికే వచ్చి ఈ టేబుల్లోనే డైనింగ్ చేశాము. సమ్మర్లో కూడా వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూపించడానికి ట్రై చేస్తాను. ఇలాగా మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అంటే స్టీవ్ వాళ్ళ పెద్దనాన్నలు వాళ్ళందరితో వీ హ్యాడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్రిస్మస్ లంచ్. తారక్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ గురించి చెప్తాను. మేమిప్పుడు ఒక క్రిస్మస్ ఈవెంట్కి వచ్చాము. ఈ ప్లేస్ ఎక్కడో చెప్తే సర్ప్రైజ్ అవుతారు. అంటే ఇక్కడ కూడా ఇలా ఈవెంట్స్ చేస్తారా అనే థాట్ వస్తుందన్నమాట. మా బుడ్డోడు చూడండి, ఫుల్ క్రిస్మస్ వైబ్తో రెడీ అయిపోయాడు, కొత్త డ్రెస్ వేసేసుకొని. మీరు వీడియోలో చూస్తుంటే బ్లూ టీషర్ట్ వేసుకోన్నారు కదా, తను స్టీవ్ వాళ్ళ అమ్మమ్మ. అమ్మమ్మకి 94-95 ఇయర్స్ ఉంటాయి. ఈ ఏజ్ లో అమ్మమ్మ ఏం చేస్తారో తెలుసా, క్యాన్సర్ పేషెంట్స్ కి ఫ్రీగా సర్వీస్ చేస్తారు, వాలంటరీ వర్క్. మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ క్యాన్సర్ పేషెంట్స్ కోసము పెట్టిన హౌస్ అది. ఆ ప్లేస్ వెనకాల చిన్న హిస్టరీ చెప్తాను. క్యాటీస్ హౌస్ ఆ ప్లేస్ పేరు. సో క్యాటీ అనే ఒక ఉమెన్కి క్యాన్సర్ వచ్చి చనిపోతే వాళ్ళ ఫాదర్ తన పేరు మీద స్టార్ట్ చేసిన క్యాన్సర్ హౌసే ఇది. తనే క్యాటీ. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో కదా. అమ్మమ్మ ఇప్పుడు ఏం జాబ్ చేయరు, షీఈ్ రిటైర్డ్, ఎప్పుడో రిటైర్ అయిపోయారు. కానీ డే మొత్తం ఇక్కడే ఉండి క్యాన్సర్ పేషెంట్స్కి ఫ్రీగా సర్వీస్ చేస్తారు, వాలంటరీ వర్క్. ఆ ఏజ్లో ఎవరైనా నాకొకరు హెల్ప్ చేయాలి, నాకు పని చేసి పెట్టాలి అని అనుకుంటారు. కానీ అమ్మమ్మ తనకి ఉన్న కొంచెం ఎనర్జీని ఇలా క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడానికి వాడుతున్నారు. ఎంత ఇన్స్పైరింగ్ హ్యాబిట్ కదా అసలు. నా గోల్ ఒక్కటే, నేను కూడా అమ్మమ్మలాగా ఫ్యూచర్లో హెల్ప్ చేయాలి. ఒకవేళ చేసే పరిస్థితిలో లేకపోయినా పర్లేదు, కానీ ఒకరికి భారం అయ్యే సిచ్యువేషన్లో మాత్రం నేను ఫైనాన్షియల్లీ హెల్త్ వైజ్ ఉండకూడదు. అదే నా ఛాలెంజ్. మన లైఫ్ మనం ఎంత హెల్తీగా లీడ్ చేయాలి అంటే బ్యాడ్ థాట్స్ కూడా మనకి రాకూడదు. ఎందుకంటే అది స్ట్రెస్ని ఇస్తుంది అండ్ దట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అదంతా కూడా ఫ్యూచర్లో మన హెల్త్ మీద పడుతుంది. అమ్మమ్మ చాలా లవింగ్ అండ్ చాలా ఎఫెక్షనేట్ ఉంటారు. స్టీవ్ అంటే వాళ్ళ మనవడి మీద ప్రేమ ఉంటుంది. నేను వాళ్ళ మనవడి వైఫ్ని కాబట్టి నన్ను బాగా చూస్తారు, తారక్ని చాలా బాగా చూస్తారు. మమ్మల్ని మాత్రమే కాదు, లైక్ స్టీవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ కజిన్స్ అందరినీ కూడా లైక్ సొంత మనవాళ్ళు కాకపోయినా కూడా అంతే ప్రేమగా చూస్తారు. తారక్ చూడండి, శాంతా క్లాస్ దగ్గరికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పార్టీలో మిస్టర్ శాంటా క్లాస్ అండ్ మిస్సెస్ శాంటా క్లాస్ ఇద్దరు కూడా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఉన్నది, అందరూ క్యారల్ సాంగ్స్ పాడారు. ఒక పర్సన్ అక్కడే ఉండి పియానో ప్లే చేశారు. ఈ ఈవెంట్ కి అమ్మమ్మ మమ్మల్ని ఇన్వైట్ చేశారు, తన సైడ్ నుంచి గెస్ట్ లాగా. నేను, స్టీవ్, తారక్, అత్తయ్య, జిమ్ మేము అందరిమీ వెళ్ళాము. ఈవెంట్ లో మాతో పాటు హౌస్ లో ఉండే క్యాన్సర్ పేషెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. ఐ హోప్ దే హ్యాడ్ ఎ గుడ్ టైమ్. వాళ్ళు ఎంజాయ్ చేశారు క్యారల్ సాంగ్స్ పాడుతున్నప్పుడు అండ్ ఆల్. మా అత్తయ్య అదే మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఏ రోజు ఎంత సీరియస్ అవుతుందో సిచ్యువేషన్ తెలియదు. వాళ్ళు సర్వైవల్ స్టేజ్ లో ఉన్నారు. కానీ చాలా మంది లైఫ్ లో అన్నీ ఉన్నా కూడా, మోస్ట్ ఇంపార్టెంట్లీ బెస్ట్ హెల్త్ ఉన్నా కూడా చిన్న చిన్న వాటికి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేసింది అన్నట్టు ఫీల్ అయిపోయి బాధపడిపోయి ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని పాడు చేసేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడే మనం ఎంత బ్లెస్డ్ ఉన్నామో మనకి క్లియర్గా ఇంకొకసారి
కొట్టినట్టు అర్థమవుతుంది, ఎందుకంటే చిన్న చిన్న వాటికి సీన్ చేస్తుంటాం కదా. ఈ కుకీస్ అంతా ఇక్కడున్న వాలంటీర్సే కుక్ చేశారు. ఫుడ్ కూడా చాలా మంది యూ కెన్ వాలంటీర్ అండ్ గెట్ ద ఫుడ్, అంటే ఈ ఈవెంట్ కి మేము ఫుడ్ స్పాన్సర్ చేస్తాము అని వాలంటీర్ చేసి మీరే ఫుడ్ తీసుకొని రావచ్చు కూడా. సో సాలడ్, పాస్తా, చికెన్ చాలా బాగుంది అండ్ కుకీస్ కూడా చాలా బాగున్నాయి. తారక్ని శాంతాక్లాస్ దగ్గర తీసుకొని వెళ్ళాము, తనేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళనే లేదు. ఇంకా అలానే మా అత్తయ్య పట్టుకున్నారు, కొన్ని పిక్చర్స్ తీసాము. నేనైతే ఫుడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. స్టీవ్ కూడా ఎంజాయ్ చేశాడు, తను మెయిన్లీ కుకీస్ ఎంజాయ్ చేశాడు, ఎందుకంటే స్టీవ్కి రోజు కుకీ కావాలి, రోజు ఒక చాక్లెట్, డెజర్ట్, ఐస్ క్రీమ్ ఏదో ఒకటి ఉండాలి. తారక్ ఇంతసేపు గోల చేయకుండా ఉండడం చాలా గ్రేట్. తను మామూలుగా కూడా గోల చేయడు, బయటకు వస్తే చాలా ఎంజాయ్ చేస్తాడు, క్వైట్ గానే ఉంటాడు. ఆకలేస్తేనే కొంచెం దగ్గరకు వచ్చి అంటాడు. సో ఇంకా మా అత్తయ్య కూడా ఫీడ్ చేస్తున్నారు తారక్కి. ఈ పార్టీలో నేను నా కోట్ ని కోట్ క్లాజెట్ లో పెడితే వేరే వాళ్ళు వాళ్ళ కోట్ అనుకొని నా కోట్ వేసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే రియలైజ్ అయ్యి వాళ్ళే వచ్చి డ్రాప్ చేశారు. ఇట్స్ లైక్ ఎ ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట ఈ ఈవెంట్ లో. స్టీవ్ కొంచెం షో ఆఫ్ చేస్తున్నాడు, ఆయన ఏం అక్కడ కీబోర్డ్ ప్లే చేయట్లేదు. యాక్చువల్లీ స్టీవ్కి కీబోర్డ్ ఉంది, మా ఇంట్లోనే కీబోర్డ్ ఉంది, తనకి కొంచెం ఐడియానే ఉంది. అక్కడ మాత్రం లైట్గా అలా కొంచెం షో ఆఫ్ చేశాడు. అలాగా అమ్మమ్మతో కలిసి క్యాథీస్ హౌస్లో క్యాన్సర్ పేషెంట్స్తో కలిసి మేము సెలబ్రేట్ చేసుకున్న క్రిస్మస్ మూమెంట్ ఇది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్తే మీరు ఫుల్గా నవ్వుకుంటారు. స్టీవ్ స్నో స్ట్రామ్లో నన్ను ఈ బాస్కెట్బాల్ గేమ్ చూద్దాం రా అని చెప్పి తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా టికెట్స్ లేవు సార్ దగ్గర. ఏంటి అంటే బ్యాక్ స్టోరీ ఉంది. ఈ బాస్కెట్బాల్ గేమ్కి యాక్చువల్లీ స్టీవ్ వాళ్ళ డాడ్తో వెళ్ళాలన్నమాట. మా మామయ్య బిజీ ఉండి మాకు ఇచ్చారు టికెట్స్, కానీ స్టీవ్ దగ్గరికి ఇంకా రాలేదు. సో అదే ఫోన్ చేసి అడుగుతున్నాడు. మామయ్య ఏమో లిఫ్ట్ చేయట్లేదు బికాజ్ హీ వాజ్ బిజీ. మొత్తానికి మామయ్య అయితే రెస్పాండ్ అయ్యారు. సో వీ గాట్ ద టికెట్స్, లోపలికి ఎంటర్ అయ్యాము. అది ఎగ్జాక్ట్ ఒక సినిమా థియేటర్ లానే ఉంది, బయట అంతా లైక్ పాప్కార్న్, స్నాక్స్ అమ్మే ఏరియా మొత్తం థియేటర్లో ఉన్నట్టుంది. ఇదేమో ఆడిటోరియం. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం ఇంత పెద్ద ప్లేస్లో నేను ఎప్పుడున్నాను అంటే నా గ్రాడ్యుయేషన్కి. ఇక్కడ మాస్టర్స్ చేసిన ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ అవుతారు, అదొక సెరమనీ లాగా చేస్తారు. ఇలాంటి ఒక పెద్ద ఆడిటోరియంలోనే ఉంటుంది, కాలేజెస్లో ఉంటాయి ప్రతి కాలేజ్లో. గేమ్లో హైలైట్ ఏంటి అంటే నేను సపోర్ట్ చేసిన టీం స్టీవ్ సపోర్ట్ చేసే టీం ఒకటి కాదంట. అది వెళ్ళిన 15 minutes వరకు నాకు తెలీదు. సరే ఎటు సపోర్ట్ చేశాను కదా అని చెప్పి కంటిన్యూ అయిపోయా. నేను సపోర్ట్ చేసిన టీమే విన్ అయింది. స్టేడియం బయట చాలా బ్యూటిఫుల్గా ఉంది, యాజ్ యూ కెన్ సీ, ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ ఆల్. ఇక్కడ ఉండే రెస్టారెంట్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఆ క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము స్టేడియంలోకి ఎంటర్ అయినప్పుడు వేరే సైడ్ నుంచి అయ్యాము, ఇది చూడలేదు. బయటకు వచ్చినప్పుడు చూస్తే ఇది ఉంది. ఐ వాజ్ సో సర్ప్రైజ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ హోల్ క్రిస్మస్ సీజన్లో నేను చూసిన బెస్ట్ క్రిస్మస్ ట్రీ ఇదే. నాకు తెలిసి అది రియల్ ట్రీ, వాళ్ళేమీ సెట్ చేయలేదు, అది ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను. డెకార్ అయితే కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీడియోలో తెలియదు, డైరెక్ట్గా అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ విధంగా మేము బాస్కెట్బాల్ గేమ్ని చూసి ఎంజాయ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ గురించి చెప్తాను. ఇప్పుడు నేను స్టీవ్ ఒక రెస్టారెంట్లో ఉన్నాము. ఈ రెస్టారెంట్ ఒక ఇటాలియన్ రెస్టారెంట్. ఏంటి వీళ్ళు ఎప్పుడు ఇటాలియన్ రెస్టారెంట్కే వెళ్తున్నారా అని అనుకుంటున్నారా? యాక్చువల్గా మాకు గిఫ్ట్ కార్డ్ వచ్చింది అండి, లైక్ క్రిస్మస్ గిఫ్ట్గా. స్టీవ్ వాళ్ళ డాడ్ ఇంకా జీనా మమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేశారు కదా క్రిస్మస్కి. అప్పుడు మాకు ఈ రెస్టారెంట్ గిఫ్ట్ కార్డ్ ఇచ్చారు, ఎందుకంటే మా మామయ్య వాళ్ళు హాఫ్ ఇటాలియన్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఇటాలియన్దే కొనేశారు. ఈ బ్రెడ్ ఉన్నిందండి, ద సాఫ్టెస్ట్ బ్రెడ్ ఎవర్. దాన్ని మనం కొనక్కర్లేదు, కాంప్లిమెంటరీ అనమాట. సో మనం వెళ్ళగానే బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చారు, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నింది. ఐ లవ్డ్ ఇట్. ఇక్కడ ఫుడ్ కొంచెం కాస్ట్లీనే ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లైక్ ఒథెంటిక్ ఇటాలియన్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు దీన్ని. ప్లేస్ పేరు మాజియానోస్. యుఎస్లో చాలా సిటీస్లోనే ఉంటుంది. మీరు చీజ్ లవర్స్ అయితే డెఫినెట్గా ఈ రావియోలీ ఆర్డర్ చేయాలి. ఇట్ వాజ్ సో గుడ్. స్టీవ్ అయితే మాకు కాంప్లిమెంటరీ ఇచ్చిన బ్రెడ్ని దాంట్లో డిప్ చేసుకొని మరీ తిన్నాడు. ఇందులో సాల్మన్, ష్రింప్ రెండు ఉన్నాయి. ఈ డిష్ కూడా బాగానే ఉంది. ఇంకా డెజర్ట్కి వస్తే మీరు ఏ ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళినా ఇది పక్కా ఆర్డర్ చేయండి. ఇలాగా ఇటాలియన్ రెస్టారెంట్లో ఎంజాయ్ చేసి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం. తర్వాత వెంటనే కాదు, కొన్ని రోజుల తర్వాత అనుకోండి. జిమ్, which is your favorite so far? This. And the corn? Steve, what is your favorite? Sizzling. Oh, the tandoori? Jan, yours? This is I like this is pretty one, spicy, I think. and I like this.
Those are really good. And I like the chicken. Chicken, yeah. మిల్వాకీలో ఆహా రెస్టారెంట్లో ఈ అమేజింగ్ ఫుడ్ని మేము ఎంజాయ్ చేసాము. సూపర్ ఉన్నాయి అన్నీ. మీరు ఎప్పుడైనా ట్రైన్ వచ్చి మ్యూజిక్ని ప్లే చేసి లైక్ లైవ్ బ్యాండ్ని ప్లే చేసి వెళ్ళిపోవడం చూసారా? Stretch my hands out to the sky. We dance with ఇది ఒక నార్మల్ ట్రైన్. మిగతా బోగీస్ అన్నిట్లో ప్యాసింజర్స్ ఉంటారు. ఒక్క బోగీలో మాత్రం ఈ మ్యూజిక్ బ్యాండ్ టీమ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఈ స్టాప్ దగ్గర ఆగి ఇలా కాన్సర్ట్ లాగా చేస్తారు ఫర్ క్రిస్మస్ ఫర్ 1 hour. ఈ ఈవెంట్ చాలా ఫేమస్ మా ఏరియాలో, అందరూ వస్తారు. ట్రైన్ మొత్తం క్రిస్మస్ లైటింగ్స్తో ఒక క్రిస్మస్ ట్రైన్ లాగా ఉంటుంది. నాకైతే నెక్స్ట్ ఇయర్ దీంట్లో ట్రావెల్ చేయాలని ఉంది. ఎందుకంటే ఆ బ్యాండ్ వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తారో ట్రైన్ లోపల వాళ్ళని చూడాలని ఉంది నాకు. నేను లాస్ట్ ఇయరే ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్. ఈ ఇయర్ నేను తారక్ వెళ్ళాము. స్టీవ్ వచ్చే లోపల అయిపోయింది, తను వర్క్ నుంచి వచ్చాడనమాట. ఈ లోపల అయిపోయింది. సో 1 hour ఈవెంట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బోగి డోర్ని ఇలాగా క్లోజ్ చేసుకొని యాజ్ యూజువల్ నార్మల్ ట్రైన్ లానే వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో ట్రైన్ ఆగినప్పుడు ఆ బోగి డోర్ని అలా ఓపెన్ చేసుకొని దే డూ ద కాన్సర్ట్ అగైన్. బాగుంది కదా ఈ కాన్సెప్ట్ క్రిస్మస్ టైంలో. చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు ఈ ఈవెంట్కి, బికాజ్ వాళ్ళే కదా ఎక్కువ ఎంజాయ్ చేసేది క్రిస్మస్ సాంగ్స్, శాంతా క్లాజ్ అండ్ ఆల్. చలిలో ఇంత స్నో పడుతున్నా కూడా వచ్చి ఇంతమంది జనాలు ఉన్నారు. యాక్చువల్గా ట్రైన్కి మేము ఇటువైపు ఉన్నాము, అటువైపు ఇంకా చాలా మంది ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు, అంత క్రౌడెడ్ ఉంది. బికాస్ మేము అవతల వైపు ఉన్నాము, అక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. క్రిస్మస్ ఈవెంట్ కూడా చేశారనమాట. ఇలాగా ట్రైన్ ఈవెంట్ని ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఇంట్లో క్రిస్మస్ డెకార్ చేయడానికి నార్మల్ అమెజాన్ బాక్సెస్ని ఈ గిఫ్ట్ ర్యాప్స్తో ప్యాక్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను 3 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. సో అలాగా పెడదాము ఒక దానిపైన ఒకటి అని. సో ఫైనల్గా కార్నర్లో ఇలా పెట్టాను ఆ బాక్స్ని. ఆ కార్నర్లోనే క్రిస్మస్ ట్రీ ఇంకా గిఫ్ట్స్ కూడా పెట్టాము క్యూట్గా. ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్. మా ఇంటి దగ్గర ఒక గ్రాసరీ స్టోర్ ఉంది. అక్కడ శాంతా క్లాజ్ ఉన్నారు. తారక్ ఎంజాయ్ చేస్తాడని తీసుకొని వెళ్తే అస్సలకి ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేదు. మీరు చూస్తున్నారు కదా, అతనేమో పిలుస్తున్నారు, క్యాండీస్ చూపిస్తున్నారు, ఏమైనా అస్సలకి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. అక్కడ వర్క్ చేసిన వర్కర్ ఇంకొకరు వచ్చి కూడా పిలిచారు, అయినా వెళ్ళలేదు. స్టోర్ మొత్తం స్కాన్ చేస్తున్నాడు సీరియస్గా, ఏముందో అసలు ఎక్కడ తీసుకొచ్చారు వీళ్ళు నన్ను అని. సరే ఇలా కాదు అని చెప్పి నేను తీసుకొని వెళ్ళి శాంతా క్లాజ్ ఒడిలో కూర్చోపెట్టాను. ఆ క్లిప్ నేను తీయలేదు. ఏడ్చేశాడు గట్టిగా. ఇంకా వెంటనే మా మమ్మీ ఇంకా అత్తయ్య ఇద్దరు ఎత్తుకొని ఇంకా ఆడించారు. సో నార్మల్ అయ్యాడు. చూడండి, ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేదు అసలు. అతను జింగిల్ బెల్స్ చూపించారు, అయినా తగ్గలేదు. తర్వాత క్యాండీ ఇస్తా అన్నారు, అయినా వెళ్ళట్లేదు. అసలుకి కొత్త వాళ్ళని చూస్తే ఇంతే మా బుడ్డోడు. మా మమ్మీ పాపం ట్రై చేశారు, ఇంకా అవ్వలేదు. మా అత్తయ్య వచ్చారు ఈసారి. అత్తయ్య ట్రై చేసినా కూడా వెళ్ళట్లేదు శాంతా క్లాజ్ దగ్గరికి తారక్. ఇంకా గ్రాండ్ మదర్స్ ఇద్దరు ఎత్తుకొని పక్కన నిల్చుంటే అప్పుడు ఫోటోకి పోజ్ ఇచ్చాడు మా పెద్ద మనిషి. ఈ విధంగా శాంతా క్లాజ్ ఎపిసోడ్ జరిగింది. తర్వాత మా మమ్మీ స్టీవ్కి కాలిఫోర్నియా నుంచి దుబాయ్ చాక్లెట్ తీసుకొని వచ్చారు. అవి స్టీవ్ ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. పాపం స్టీవ్ దాంట్లో 1-2 తిన్నాడు, మిగతావంతా నేనే వేసేసా. ఇప్పుడు మేము చర్చ్కి వచ్చాము. తారక్ ఎంత ఎంజాయ్ చేశాడంటే అది చాలా బ్యూటిఫుల్ సర్వీస్ యాజ్ యూ కెన్ సీ. మేము చర్చ్కి క్రిస్మస్ సర్వీస్కి వచ్చాము 24th రోజు. యాక్చువల్లీ ఇక్కడ చాలా చర్చెస్ 25th రోజు ఉండవన్నమాట, 24th ఉంటుంది సర్వీస్. మాకు లోపల ప్లేస్ కూడా దొరకలేదు. మమ్మీకి తారక్కి దొరికింది. నేను స్టీవ్ అయితే బయట వెయిటింగ్ ఏరియాలోనే స్క్రీన్లో చూసామన్నమాట. కొద్దిసేపు అయిన తర్వాత మమ్మీ కాల్ చేశారు, సీట్స్ ఉన్నాయి రండి అని. అప్పుడు లోపలికి వెళ్ళాము. ఈ క్యాండిల్ సెరమనీ అప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉండింది అంటే అందరూ క్యాండిల్స్ వెలిగించి లైక్ సాంగ్స్ పాడుతూ ఉంటే. అలాగా సర్వీస్ అయిపోయింది. తర్వాత నేను నా కొడుకు స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగాము. మా బుడ్డోడు స్టేజ్ ఎక్కి రచ్చ చేశాడండి. చూడండి మీరే, అక్కడ దొరికిన డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఫుల్గా లాగేస్తూ పీకేస్తూ ఆడుకుంటున్నాడు.
ఇలాగా డిసెంబర్లో మేము చేసిన కొన్ని ఈవెంట్స్ని కవర్ చేసి ఈ వీడియోలో మీకు చూపించాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్. యాక్చువల్గా దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ఇంకా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, అవి ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నా వీడియోస్. మీరు లంచ్ ఆర్ డిన్నర్ చేస్తున్నప్పుడు ఏదైనా మంచి వీడియో చూద్దామని అనిపిస్తే నా వీడియోస్ చూడండి. ఐ హోప్ దట్ కెన్ బ్రింగ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. నేను ఇలాగే మా లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే హిట్ ఆన్ ద బెల్ ఐకాన్. డిసెంబర్ 31st మా మామయ్య వాళ్ళతో డిన్నర్ చేసాం మా ఇంట్లో. తర్వాత January 1st నా బర్త్డేకి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము, అక్కడికే డిన్నర్కి వెళ్ళాము. ఆ రోజు స్నో ఫాల్ అవుతూ ఉంది, చాలా బాగుంది బ్యూటిఫుల్గా చూస్తూ ఉంటే. తారక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు, చూస్తున్నారు కదా. మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్.